హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్టవ్తో పని లేకుండా ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా, చాలా తొందరగా చేసే రెసిపీ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసేటప్పుడు ఒక లైక్ని ఇవ్వండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ముందుగా ఎండు కొబ్బరి 4 చిప్పల వరకు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. సన్నగా ముక్కల్ని తరిగి పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలానే షుగర్ని కూడా మిక్సీలో వేసేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలానే ఇంకొక బౌల్ తీసుకొని మిల్క్ పౌడర్ 1 కప్పు వరకు అందులోకి వేసేసుకోవాలి. పాల పొడి 1 కప్పు తీసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా 1 కప్పు వరకు పాల పొడిలోకి వేసేసుకోవాలి. అలానే మనం మిక్సీ పట్టుకున్న చక్కెరని కూడా 1 అరకప్పు వరకు పాల పొడి వేసిన దాంట్లోకి వేసేసుకోవాలి. 1 పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి, చిక్కటి పాలని. ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకున్న పౌడర్లన్నీ మంచిగా కలిసేటట్టుగా గరిటెతో కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలాగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాచి చల్లార్చిన పాలు ఇవి, పచ్చి పాలు తీసుకోవద్దు. ఈ విధంగా తీసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం ముద్దలాగా అయ్యేంత వరకు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి పాలు అనేది వేసుకుంటే లూజ్ అయిపోతుంది. ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా ఉన్న పిండిని 2 భాగాలుగా చేయాలి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మా రెసిపీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం తీసుకున్న పిండిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్న పిండిని ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ మీద పెట్టుకోవాలన్నమాట. బటర్ పేపర్ మీద మొత్తం చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద ఇంకొక బటర్ పేపర్ పెట్టేసుకొని కొంచెం మనం చపాతీ రోల్తో అటు ఇటు రోల్ చేసుకోవాలి. మంచిగా రౌండ్గా వచ్చేటట్టుగా రోల్ చేసుకోవాలి. సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది చాలా తొందరగా ఈజీగా చేసేయచ్చు. ఎక్కువ పని ఏమీ ఉండదన్నమాట ఈ స్వీట్ తయారు చేయడానికి. ఇలా చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని అలానే ఇంకొక సగం పిండి ఉంది కదా, ఇంకొక బటర్ పేపర్ తీసుకొని ఆ సగం పిండిని ఆ బటర్ పేపర్ మీద పెట్టుకొని చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా. కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బటర్ పేపర్ పెట్టేసుకొని ముందుగా మీకు చూపించిన విధంగానే మళ్ళీ చపాతీ రోల్ తీసుకొని అంతా చపాతీలాగా కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన బటర్ పేపర్ అనేది తీసేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాకు వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. ఈ విధంగా పిండి అనేది మంచిగా సమానంగా రౌండ్గా రుద్దుకున్న తర్వాత మనం ముందుగా రుద్దుకున్న స్వీట్ మీదకి మనం సెకండ్ టైం రుద్దుకున్న వైట్ స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ విధంగా కొంచెం చేత్తో ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత
ఒకవైపు ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. మర్చిపోకుండా మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు సమానంగా ఉండేటట్టుగా చాక్తో మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి కట్ చేసిన తర్వాత మనం చేత్తో నిదానంగా ఈ విధంగా నేను చూపించే విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ రోల్ని తీసుకెళ్ళి ఇంకొక బటర్ పేపర్ మీద పెట్టేసి మంచిగా బటర్ పేపర్లో చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టేసిన తర్వాత మనం ఈ స్వీట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసేసి పీసుల్లాగా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది స్వీట్ అనేది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మర్చిపోవద్దు. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా ఎంతో తొందరగా చేసుకునే రెసిపీ. ఈ విధంగా చేసుకున్న స్వీట్ని ఒక 10 days వరకు కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.